హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాతనైతే నేను లాంగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసి, సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మా యానివర్సరీ, అందుకని చెప్పేసి మేము వెళ్ళి మార్నింగే లేచి పనంతా వేసుకొని అయితే మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పటి నుండో వెళ్దాం అనుకుంటాం కానీ ఎప్పుడు మాకు వీలు కాలేదు. సో అందుకని చెప్పేసి ఈ రోజైతే మార్నింగే బైక్ పైన అయితే స్టార్ట్ అయినాం మేము. అక్కడ మానసాదేవి టెంపుల్ టర్న్ దగ్గర కొంచెం రోడ్స్ అయితే మంచిగా లేవు. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఆడవాళ్ళైతే జుట్లు అల్లుకోవాలి, కాళ్ళకైతే పారాన్ని పెట్టుకోవాలి, అట్లా అయితేనే లోపలికి అలో చేసి. ఇక్కడ ఫస్ట్ అయితే 108 లింగాలకైతే నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయాలి అని అంటే ఫస్ట్ అయితే మేము లైన్లో నిలబడ్డాం. చూడండి, చాలా అప్పటికే కొంతమంది, చాలా మంది అయితే లేరు. సో కంపల్సరీ పోయాలి కాబట్టి పోసే వాళ్ళైతే అబ్బాయిలు షర్ట్స్ తీసేయాలి, బెల్ట్ బనియన్ కూడా తీసేయాలి. అట్లా అయితేనే అక్కడ వాటర్ అయితే పోయనిస్తారు. సో మా వారు మా పిల్లలు అందరైతే షర్ట్స్ అయితే తీసేసిళ్ళు. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత, మనం ఏది కోరుకున్నా కూడా మన కోరికలను తీర్చేస్తుంది. ఒక నమ్మకంతోనే మనం అయితే అందరం ఇక్కడికైతే వస్తాం కదా. సో అదే నమ్మకంతోనైతే మేము కూడా వచ్చేసినాం. మాకు కూడా చాలా బాగా అనిపించింది 108 లింగాలకు నీళ్లు పోయడం అంటే. అక్కడనే చెంబులు ఉన్నాయి, ఒక తర్వాత ఉరం పోసుకుంటూనైతే వెళ్ళడం. సో నెక్స్ట్ మేమైతే మనిషికి ఒక చెంబు అయితే తీసుకున్నాం. మా చిన్న బాబు అయితే అస్సలు ఊరుకోలేదు, తనకు వాటరే అందట్లేదు, అయినా కూడా తనకు అందిన అంతవరకు అయితే నీళ్ళు అయితే పోసుకుంటూ వచ్చిండు. సో అందరం అయితే ఇట్లా మేము 108 లింగాలకైతే నీళ్ళు పోయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ టోకెన్ తీసుకొని మేము దర్శనానికి వెళ్దాం అనే టైంకి ఫుల్ మంది అయిపోయారు అప్పటికి. సో అందుకని చెప్పేసి మేమైతే స్పెషల్ దర్శనానికి అయితే వచ్చేసినాం. స్పెషల్ దర్శనం వచ్చేసి 100 రూపీస్ టికెట్. దర్శనం ఇంకోటి కూడా ఉంది, అది 250 రూపీస్ టికెట్తోనే డైరెక్ట్ లోపలికి అన్నట్టు. నెక్స్ట్ నార్మల్ దర్శనం, 3 దర్శనాలు అయితే ఉన్నాయి. మేమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టికెట్ తీసుకున్నాం. స్పెషల్ ఎందుకంటే పిల్లలు అప్పటికి లేట్ అయిపోయింది, ఫుల్ రష్ అయ్యారు, మంది కూడా చాలా అంటే చాలా మంది వచ్చేసారు. మేము అక్కడ వాటర్ పోసి వచ్చేసరికి చాలా మంది. మళ్ళీ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా చాలా రష్ కూడా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి అక్కడనైతే హారతి టైం వరకు అయితే మేము దర్శనానికి అయితే అందినాం. అక్కడ లోపలికి డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి స్పెషల్ దర్శనం. అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా బనియన్స్, బెల్ట్ అన్ని తీసేసి లోపలికి అల్లో చేస్తారు. నార్మల్ దర్శనం వాళ్ళకైతే అట్లా లేదు. నెక్స్ట్ ఇక్కడ ముడుపు కడుతున్నారు. అక్కడ ముడుపు కట్టే దగ్గరనైతే ముడుపు కట్టడానికి సంబంధించిన దేవుని సామాన్ మొత్తం మేము బయటనే తీసుకున్నాం. అక్కడ మనం దర్శనానికి వచ్చే ముందే అక్కడ అమ్ముతారు, అక్కడనే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ క్లాత్ పెట్టి అందులో అవన్నీ పెట్టేసి ముడుపు కట్టి మొక్కుకొని బయటకు వచ్చి అక్కడనైతే ముడుపు కట్టాలి. అక్కడనైతే నేను ముడుపు అయితే కట్టేసి ఇక్కడ మళ్ళీ అమ్మవారికి బియ్యం పూస్తారంట. నాకు అది తెలియదు. సో అందుకని చెప్పేసి నేను బియ్యం అయితే తీసుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొద్దామని అక్కడ కూడా మొక్కుకొని బయటకు అయితే వచ్చేసిన. ఈరోజు స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు, ఏదో స్కూల్ తరపున. ఎందుకంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మేము లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి చూసిరా బయట అస్సలు మేము వెళ్దామన్నా కూడా మాకు అక్కడ అడ్డుగా ఉన్నారు, అంత రష్ ఉన్నది, చాలా మంది వచ్చేసిళ్ళు. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. మీరు ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు, అంత బాగున్నది. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే అక్కడ బొమ్మలు తీసుకుంటామని చెప్పేసి అక్కడ ఆగిర్రు. అక్కడ ఆగి అవి తీసుకొని ఇక్కడ బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చినాం. బైక్స్ కానీ కార్లు కానీ పార్కింగ్ చేసుకోవడానికి కూడా మంచిగా అక్కడ ప్లేస్ అయితే ఉన్నది. మేము అక్కడ టికెట్స్ తీసుకునేటప్పుడే పులిహోర లడ్డు తీసుకున్నాం. సో మా పిల్లలు ఆకలి అవుతుంది, అప్పటికే లేట్ అవుతుంది అని చెప్పిన కదా, అందుకని చెప్పి ఇక్కడనైతే ఒక చెట్టు కిందనైతే ఆగినాం. ఆగేసి పిల్లలకైతే తినబెట్టుకొని సో నెక్స్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మా దర్శనం అయితే ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాతనైతే మాకు అన్న వాళ్ళైతే చిన్న సర్ప్రైజ్ ఇచ్చిర్రు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్న వదినే నైట్ కేక్ తీసుకొని అయితే వచ్చిళ్ళు. సో ఆ కేక్ కటింగ్ అయితే జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, అన్న వాళ్ళు అట్లా సడన్గా సర్ప్రైజ్ ఇస్తారని. రియల్గా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో కేక్ కటింగ్ కూడా జరిగింది. యాక్చువల్గా మా చిన్న బాబు అయితే పడుకున్నాడు, అందుకని చెప్పేసి పెద్ద బాబుతోనైతే కేక్ కటింగ్ అయితే చేసేసినాం. సో మా మ్యారేజ్ డేని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు ఎలా అనిపించింది మా వీడియో అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.